Praise the Lord. Greetings to you all in the mighty name of the Lord and Savior Jesus Christ. Welcome to Shasa Bless. ఆశీర్వాదపు జనులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఇస్తున్నాం. ఈ దినమందు వాగ్దానపు ప్రార్థనలో 5వ దినము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనలు 23:4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయుని దండమును నన్ను ఆదరించును. దేవుడి వాక్యమును దీవించును గాక. Psalms 23:4 verse. Though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. May the Lord bless this word. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము కీర్తన, చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఫెమిలియర్ సాంగ్. 23వ కీర్తన. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో మనం చూస్తాము, యెహోవా నాకు అప్పరి, నాకు లేమి కలగదు. ఈ యొక్క వాక్యంలో 4వ వచనం కానీ మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయుని దండమును నన్ను ఆదరించును అనేటువంటి వాగ్దానమును మనము మన జీవితంలో క్లెయిమ్ చేసుకుందామండి. హల్లెలూయా. దానియేలును సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలు కూడా ఇదే ప్రార్థన చేసి ఉండొచ్చండి. ఎందుకంటే గాఢాంధకారపు లోయల్లో సింహముల మధ్యలో నేను వేయబడినా కానీ నీవు నాకు తోడయుందువు, ఏ అపాయం వచ్చినా నేను భయపడను అని దావీదు మహారాజు ఈ యొక్క వాగ్దానమును తన యొక్క జీవితంలో, దానియేలు తన యొక్క జీవితంలో మరి దావీదు వలె ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకొని ఉంటాడండి. హల్లెలూయా. అనేకసార్లు మన జీవితంలో మనము దాటిపోలేనటువంటి సమస్యలు, ఆ సమస్య గుండా మనము వెళ్ళవలసినటువంటి సమస్య మనకు ఎదురవుతుంది. చాలా చీకటి, చాలా భయంకరమైన గాఢాంధకారమైనటువంటి సమస్య, చిక్కుబడినటువంటి సమస్య. యోసేపును మరి తీసుకెళ్తాను, ఏ తప్పు చేయలేనప్పుడు తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసినప్పుడు కూడా అక్కడ కూడా మరి యెహోవా అతనికి తోడయుండునని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితం మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుందని మనం నమ్మాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయుని దండమును నన్ను ఆదరించును. దావీదు మహారాజు తనకు అనుభవంలో నుంచి రాసినటువంటి ఈ యొక్క కీర్తన, ఈ కీర్తన ద్వారా నీవు నేను కూడా మనమందరం కూడా మనం బలపరుచుకున్నామండి. హల్లెలూయా. దేవుడి వాక్యమును అలాగే ఈ వాగ్దానమును దీవించి ఆశీర్వదించి మన యొక్క జీవితంలో ఫలవంతము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క వాగ్దాన ప్రార్థనలో 5వ దినమందు ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు జల్లలో ప్రభా మీరు మాకిచ్చిన వాగ్దానము కీర్తన 23వ అధ్యాయంలో 4వ వచనం ప్రభా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయుని దండము నన్ను ఆదరించును అని ప్రభా నా తండ్రి మీరు మాకిచ్చిన వాగ్దానం బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాను. సింహం బోల్లో ఉన్నటువంటి దానియేలుతో మీరు అక్కడ ఉన్నారు నాయన. అలాగే నాయన యేసయ్య చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుతో మీరు అక్కడ ఉన్నారు ప్రభా. మరి వారు ఏమాత్రం భయపడలేదు ప్రభా, ఎందుకంటే నువ్వు వారితో ఉన్న వారిని నడిపించావు తండ్రి. నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు అని ప్రభా, ఈ యొక్క వాగ్దానము మా జీవితంలో నెరవేర్చవలసిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.